నిజామాబాద్ జిల్లా భీమ్గల్లోని గోన్కొప్పుల గ్రామంలో వేలంపాట ఘటన వివాదాస్పదంగా మారింది. వేలంపాటకు సిద్ధంగా ఉన్న 95 ట్రాక్టర్ల ఇసుక డంపులు రైస్ మిల్ యజమాని చదును చేయడంతో వేలంపాట నిలిపేశారు. రెవెన్యూ అధికారుల హరిహర రైస్ మిల్లులో శుక్రవారం నిబంధనలకు విరుద్ధంగా డంపింగ్ చేసిన 95 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని 10వ తేదీన సీజ్ చేసిన ఇసుక డంపులను వేలం నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వేలంపాట్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి ఆశావాహులు వచ్చారు. అయితే రైస్ మిల్ ప్రదేశానికి వెళ్లి చూడగా ఇసుక బ్లేడ్ ట్రాక్టర్లతో చదును చేసి దృశ్యాలు కనబడటంతో రెవెన్యూ అధికారులు వేలంపాటను వాయిదా వేసి అధికారుల ఆధీనంలో ఉన్న డంపులను రైస్ మిల్ యాజమాన్యాన్ని చదును చేయడం పట్ల భీమ్గల్ రెవెన్యూ అధికారులు సబ్ కలెక్టర్కు నివేదిక అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. మన